హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. స్పెషల్ అని కూడా తక్కువే, ఆయనకు చెప్పాలంటే వెరీ వెరీ స్పెషల్. సో ఆయన ఎవరో కాదు, ఆయనతో ఏదైనా కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఎస్, మీకు అర్థమైపోయింది కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఫేమ్ సీరియల్ హీరో సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఎస్, హలో అండి. హాయ్ హాయ్ అండి. హాయ్. ఇంకా మీ గురించి చెప్పండి. మావా మావ మాత్రం మర్చిపోలేదు. ఓకే, అది లైఫ్ లోనే టర్నింగ్ పాయింట్ మావా అనే పదమే. అది బయట ఇప్పుడు మాక్సిమం గుర్తుపట్టిన వాళ్ళు మావానే పేరు, చాలా మందికి తెలియదులేండి. ఇప్పుడు మన క్యారెక్టర్స్ ఫేమస్ అవుతే ఒరిజినల్ నేమ్ కన్నా అది మన నార్మల్గా టెలివిజన్ కానీ మన స్క్రీన్ నేమ్ ఏది క్యారెక్టర్ ఏది సక్సెస్ అవుతే దాని పేరు మీద ఎక్కువ వెళ్తుంది. అసలు మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఐ మిస్ యూ. ఓ థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. నేను మీ తరపున అంటే మీరు చెప్పారు, అలాగే మీలాంటి వాళ్ళు కనీసం 100 మంది ఉంటారు. తక్కువలో తక్కువ చెప్తున్నాను నేను. వాళ్ళందరికీ క్షమించమని కోరుకుంటున్నాను మనసారి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మెసేజెస్కి నేను చాలాసార్లు కంటతడి పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా లైఫ్లో డిప్రెషన్ ఉన్నప్పుడు మా ఎపిసోడ్స్ చూసేవాళ్ళంట. చూసి నాకు మీరు ఇచ్చే ఆనందం అంతైంది కాదని నేను చాలామంది అంటే చెప్పను, సూసైడ్ అటెంప్ట్ కూడా మేము మానుకున్నామా చూసి. ఎలాగా అంటే సాల్వ్ లైఫ్లో అంతకన్నా ఆర్టిస్ట్ ఒక నటుడిగా అంతకన్నా ఇంక అంతకుమించిన అవార్డు ఏది లేదు, రివార్డ్ ఏది లేదు. స్టార్ట్ చేసే ముందు డీప్ గా వెళ్లే ముందు ఒకసారి ఆ మేనరిజం నేను పిలుస్తాను, ఆ మేనరిజం ఒకసారి ఇస్తే ఐఎమ్ హ్యాపీ. అవునా? ఓకే, అయితే మీరు మ్యూజిక్ వేసేసుకుంటారా మరి? ఓకే ఓకే. తిన్నావా మావా? మళ్ళీ మొదలు పెట్టారా స్వామి? సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా ఆ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనేది ఆ సీరియల్ ఎప్పుడైతే వచ్చిందో కూడా చాలా మంది, అప్పటికి నేను మేబీ ఇంటర్ 10th ఆ టైంలో చాలా బిజీగా చదువు 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 చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది. ఇంటికి వచ్చాక అలా టీవీ ముందు మీ సీరియల్ కి మాత్రం నేను కంపల్సరీ టీవీ ముందు కూర్చునేదాన్ని. ఎందుకంటే మళ్ళీ మా మమ్మీ కూడా కొన్ని రూల్స్ పెట్టేది, ఆ సీరియల్ చూడాలంటే ముందు హోంవర్క్స్ ఫినిష్ చేయమని. ఆ సీరియల్ కోసం కష్టపడి రాసి చేసి అప్పుడు ఎదురుగా కూర్చొని చూస్తే అసలు నిజంగా పొట్ట చెక్కలు ఎలా నవ్వేవాళ్ళం. మీది రోహిణి గారి కాంబినేషన్ అసలు మార్వెలస్. అది దానికోసమే సీరియల్ మొత్తం చూసారు. ఈ రోజు వీళ్ళిద్దరు రాలేరేంటి అని వెయిట్ చేసే రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు వీళ్ళిద్దరు రాలేరు, వీళ్ళిద్దరు కాంబో ఏమైంది అని వెయిట్ చేసిన రోజులు ఉంటాయి. చాలా బాగుంటుంది. అంటే మీరు అది మీ ముందు నుంచి కూడా బేసిక్ గా వచ్చారు, చాలా చేశారు. బట్ మీ టర్నింగ్ పాయింట్ ఇదే అని అనుకోవచ్చా, ఇంకేదైనా ఉందా? నో, యాక్చువల్గా నేను వచ్చాను 2007 అలా ఎంట్రీ ఇచ్చాను అనమాట, చక్రతీర్థం అనే సీరియల్ ద్వారా ఈటీవీలో. షాడో మధుబాబు గారు దానికి రైటర్. దాని తర్వాత 2009లో ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని. దానికి మెయిన్ సక్సెస్ దానికి కారణము డైరెక్టర్ గారండి. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్. ఈజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ఆయనే రైటర్, ఆయనే సెట్ ప్రాపర్టీ, కెమెరా కూడా ఆయనే ఆపరేట్ చేస్తారు. సో ఈజ్ ఆల్రౌండర్. ఆయనకి ఇంకా బ్రేక్ రాలేదనే ఇంకా రాలేదు, ఆయన స్థాయికి అది కాదు అది. సో నేనే అంటే అదొక్కటే కాదు, అంటే డైలీ సీరియల్లో రెగ్యులర్ ప్యాటర్న్లో మాత్రం నాకు ఈటీవీ సీరియల్ ఉంది వచ్చాయి. కానీ అప్పుడు మనం ఏమైందంటే అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ వెళ్ళామన్నమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేసామన్నమాట. స్లాంగ్ అనేది లేదు, వేరే స్లాంగ్ వచ్చింది, బట్ ఈ స్లాంగ్ ఎవరు వాడలేదు. ప్లస్ ఇంత కామెడీ చేసిండొచ్చు. కామెడీ సీరియల్ అని మీకు ఐడియా ఉందా? నో, యాక్చువల్ గా కామెడీ అని అనుకోని ఏం చేయలేదు అది. యాక్చువల్ గా ఒకడు ఓ ఫ్యామిలీ, అందులో వాడు ఎంతసేపు ఉన్నవాడు యుఎస్ వెళ్ళాలి, గ్రీన్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి, ఇదే వాడి టార్గెట్. అక్కడి నుంచి చూద్దాం, వాడికి ఒక మర్దలు ఉంటే, వాడికి ఒక మేనగోడలు ఉంటే ఏంటి పరిస్థితి అనేది అప్పుడు అనుకొని జస్ట్ అలా దానికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం. రాజమండ్రి స్వీటు, రాయలసీమ ఘాటు, అది యాక్చువల్గా అది క్యాప్షన్ అనమాట. సో అలాగా చేస్తూ చేస్తూ అలా స్లాంగ్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట ఒక సీన్లో. జస్ట్ అలాగా ఒక సీన్లో నాకేదో పెళ్లి చూపులు జరుగుతుంటే మా అక్క బావ రావడం, తనతో పాటు మేనగోడలు రావడం. తర్వాత అక్కడ వరకు బాగానే ఉండి వీడు సొంత వాడి రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత బూట్లు విసిరేస్తూ డైలాగ్ స్టార్ట్ చేస్తాడు. ఏంద్రా ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే,
మా పెటాలం వచ్చింది కదా, వాళ్ళని చూస్తే యాస తన్నుకు వచ్చేస్తుందే అంటాడు ఇప్పుడు. ఏంది నేను ఎప్పుడు చూడలేదు, నువ్వు ఇలా మాట్లాడుతాడు, లేకపోతే ఏంది నా కర్మ, దాన్ని ఎక్కడ చేసుకుంటావు అని చెప్పి అక్కడ చేస్తుంటే, ఆ డైలాగ్స్ రాసి చేస్తుంటే ఇలాగా లైట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, మెయిన్ మొత్తం యూనిట్ వాళ్ళు విపరీతంగా రెస్పాండ్ అవుతున్నారు, విపరీతంగా నవ్వుతున్నారు. లైట్లు ఇది కెమెరా ఫోకస్ అవుతూ నవ్వుతూ కెమెరామెన్ ఇదే అవుతుంది అనమాట. సో ఆయన డైరెక్టర్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, అబ్జర్వ్ చేశాడు, అది కంటిన్యూ చేశాడు. ప్రతి సీన్ కి అసలు ఆయన మా యాక్టింగ్ చూడరు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని చూస్తారు. బిహైండ్ మేము ఆఫ్ స్క్రీన్ వల్ల ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇక్కడ రియాక్ట్ అవుతే వీళ్ళు రియాక్ట్ అనంటే జనాలకు ఈజీగా వెళ్ళిపోతుంది అనేది ఆయన ఐడియా అన్నమాట. సో అదే జరిగింది, ఫ్రాంక్లీ స్పీకింగ్ అదే జరిగింది. ప్లస్ ఆయన రాసే ప్రతి సీన్ కి మేము ఎగబడే వాళ్ళం, ఏంటి నెక్స్ట్ ఏంటి అని. అలా ఉండింది అనమాట. ఎవ్రీథింగ్ బై గాడ్స్ గ్రేస్ అండి. అంటే ఇప్పుడు స్లాంగ్ గురించి మాట్లాడితే, స్లాంగ్ ఇప్పుడు అది యాక్చువల్ గా ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి. స్లాంగ్ గురించి మనం పుష్పాలో చూసాం, ఆ లాంగ్వేజ్ రకరకాలు మాట్లాడుతున్నారు. బట్ అది అసలు మీరు ఎప్పుడో తీసేశారు, 90s కిడ్స్ కోసం ఎప్పుడో తీసేశారు, సీరియల్స్ లోనే వచ్చాయి. అంటే ఆ టైంలో సోషల్ మీడియా అనేది లేదు. ఇప్పుడు బేసిక్ గా ఏ లాంగ్వేజ్, ఇప్పుడు తెలంగాణ యాస కానివ్వండి, ఇట్లా రకరకాల యాసలు అన్ని కూడా దీనిపైన పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చూసి వాళ్ళ పాయింట్ బట్టి, వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్ బట్టి అలా చేస్తున్నారు. బట్ ఆ టైంలో అసలు సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. మీరు ఈ స్లాంగ్ తో చేస్తే ఎందుకంటే సీరియల్స్ లో ఏదైనా లాంగ్వేజ్ చాలా ప్రాపర్ గా ఉండాలి, అటు ఇటు అయినా కూడా డబ్బింగ్ దగ్గర కూడా మీరు అలా అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లాంటి స్లాంగ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎలా స్లాంగ్ అనేది ఏంటంటే, మనకు ఫస్ట్ బేసికలీ నేను కర్నూలు నుంచి సెటిల్ ఎప్పుడో ఇక్కడే, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు మన స్లాంగ్ పోదు. అవును. ఇప్పుడు యాక్చువల్ గా నేను రాయలసీమ, సగం తెలంగాణ, మా అమ్మమ్మ వాళ్ళ తెలంగాణ, అంటే కర్నూలు కదా, బాబున్నారు అది అక్కడ ఇది అనమాట. మాక్సిమం మిక్సే మేము, మాక్సిమం అది తెలంగాణ రాయలసీమ ఏమి ఉండదు అక్కడ, మొత్తం ఇటు సైడ్ అనే ఉంటది. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒకసారి ఒక సీరియల్ వాళ్ళు స్లాంగ్ వస్తుందండి అని చెప్పేసి డబ్బింగ్ వద్దు అన్నారు. స్టిల్ ఇప్పటికీ అలాంటి స్లాంగ్ వస్తే ఒప్పుకోరు కూడా, డబ్బింగ్ వద్దని చెప్పేశారు. అక్కడ కొద్దిగా నాకు కొద్దిగా బాధ వేసింది. తర్వాత ఆలోచించాను, ఇది ప్రాక్టికల్ గా వాడు వద్దంటే అన్నారు, కానీ అన్ని ఎపిసోడ్ డైలీ వచ్చి షూటింగ్ అయిపోయిన తర్వాత మాక్సిమం వచ్చి డబ్బింగ్ చెప్పాలంటే కూడా ఇబ్బందే మనకు, అది కూడా డైలీ సీరియల్. సో రకంగా మంచిదే అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు డైరెక్టర్ గారికి ఏంటంటే, నేను నా కోచ్ చేష్టలన్నీ ఆయనకు తెలుసు, నా ప్లస్ మైనస్ అన్ని తెలుసు, ఆయనకు ఎంతవరకు చేయగలుగుతా నాకు తెలుసు. ఆయన నావన్నీ ఇది చేసి యాక్చువల్ గా చెప్పాలంటే అది మాక్సిమం నా క్యారెక్టరే, అది చూసారు రాసి పడేశారు ఆయన. అంటే అది మాకు అనిపించేది సీరియల్ చూస్తుంటే, అసలు ఏదో మీరు యాక్టింగ్ చేస్తున్న ఫీలింగ్ మాకు అనిపించేది కాదు. ఆయన అలా రాసి, ప్లస్ ఆయన రాసి కొత్త సీన్స్ కు మాకు కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉండింది. సో అలాగా స్లాంగ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అది జనాల్లోకి వెళ్ళడం నచ్చడం కాదు. మీరు ఇప్పుడు ఉంది మన సినిమా ఉంది, అల్లు అర్జున్ గారిదే ఉంది, పుష్ప, తగ్గేదేలే అని. సో అలాగా ఇది మీరు నమ్మరు, పిల్లలు ఈ మ్యానరిజము రే చదువుకోపోరని చిన్న పిల్లలంట మాకు మెసేజ్లు వచ్చేవి. అప్పట్లో ఫేస్బుక్ మనకు ఉండేది, అంతకు మించి సోషల్ మీడియా లేదు. అసలు సోషల్ మీడియానే కాదు అది, ఓన్లీ ఫేస్బుక్ అంతే. ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, వాట్సాప్ కూడా అప్పుడు జస్ట్ ఓకే, ఆ వాట్సాప్ ఓకే. సో ఫేస్బుక్ లో మనకు మెసేజ్లు వచ్చేవి అనమాట. అది చిన్న పిల్లోడు నాలాగా డ్రెస్ అయిపోయి సేమ్ అదే టీషర్ట్, అదే షార్ట్, అవే ఇవి పెట్టేసుకుని ఏదో గీకేసుకున్నాడు మొత్తం, అలా తీసేసుకుని టాటూ అంటారు, టాటూస్ అని చూపించి ఆ టాటూస్ అని చెప్పి చూపించేసి అది చేసరికి చాలా, అరే పిల్లలు గాన ఇప్పుడు మీరు ఉన్నారు 10th క్లాస్ అంటే యువర్ ఆల్సో కిడ్, అప్పుడు ఆ పిల్లలు పట్టుకున్నారంటే వీఆర్ సూపర్ స్టార్స్. ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఆయన అంటే చాలా ఇష్టం. సేమ్ అట్లా ఒక స్టార్ అయ్యారంటే చిన్న పిల్లలకు లైక్ చేసామంటే డెఫినెట్లీ ఆల్రెడీ బుల్లితెర సూపర్ స్టార్ అని కూడా అంటుంటారు కదా. సూపర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు, బుల్లితెర వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు జనరల్ గా ఐ ఫెల్ట్ హ్యాపీ. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నాకు ఒక యునిక్ పిలుపు ఉండేది, అరే మావా మావా మావా, ఒక్కసారి వాళ్ళు ఎంత హ్యాపీగా క్లాస్ రూమ్ లలో కూడా ఇదే అది ఇప్పుడు టీచర్ వచ్చి అది అడుగుతుంది, మా అమ్మ ఏమండి మీ సీరియల్ చూసి మా వాడు చెడిపోతున్నాడు, చదువుకోరా అంటే ఏంది మీరు రచ్చా అన్నట్టు అంట.
సో అప్పుడు సోషల్ మీడియా అంత లేదు, ఉండింటే ఆ స్థాయి వేరు ఉండేది, ఇంకా చాలా గొప్పగా ఉండేది. ఇంత మిమ్మల్ని నేను రాగానే మిమ్మల్ని యాక్చువల్లీ నేను మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని. Thank you. నేననే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది మిస్ చాలా అయ్యారు మంది, మిమ్మల్ని. అవును. ఎందుకు మిమ్మల్ని మిస్ చేసేలా చేశారు? ఎందుకు అంత బ్రేక్ తీసుకున్నారు? సడన్ గా ఎందుకు అలా ఆగిపోవాల్సి వచ్చింది? సడన్ గా బ్రేక్ అంటే కొన్ని లైఫ్ లో కొన్ని సంఘటనలు అవ్వచ్చు, కొన్ని ఏదో చేయాలనుకుంటాం, అది కొన్ని జరగవు అవి. సో నేను కూడా కొద్దిగా సీరియల్స్, కొద్దిగా మూవీ, ఎవరు టార్గెట్ అయినా మూవీనే. ఆ మూవీ మనము దాంట్లో సాధించాలంటే టెలివిజన్లో ఉంటే, అప్పట్లో టెలివిజన్లో ఉంటే తీసుకునే వాళ్ళు కాదు, ఛాన్సే లేదు, సమస్య లేదు. టెలివిజన్లో ఉంటాడు కదా, ఏముంది అది ఇది అని చెప్పేసి పెద్దగా ఉండేది కాదు. సో దాని నుంచి కొద్దిగా వచ్చేసి బ్రేక్ తీసుకున్నాను. కొన్ని లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మనం కూడా కొద్దిగా డల్ అవ్వడం జరిగింది. డల్ అవ్వడం అంటే కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాంట్లో ఉన్నాం అనమాట. సో అలా తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను త్వరలో. అలా గ్యాప్ వచ్చింది, బట్ నేను కూడా చాలా బాధపడేవాడిని. ఎవరన్నా కనిపించా ఏంటంటే మీరు చేయట్లేదు అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలియదు, కానీ చాలాసార్లు ఇంటికి వచ్చి చాలాసార్లు ఏడ్చాను నేను. అసలు మిమ్మల్ని మిస్ అవ్వడము, మీరు ఇప్పుడు మిమ్మల్ని మేము టీవీలో చూసేవాళ్ళము, మిమ్మల్ని కలవలేము, మా ఫీలింగ్ చెప్పలేము. డైలీ ఆ టైంకి టీవీ దగ్గరకు వచ్చి అలా చూసి, ఎందుకు రాలేదు ఈ రోజు, ఈ సీరియల్ కాకుండా ఇంకేదో సీరియల్ వచ్చింది, ఏమైంది సీరియల్ అయిపోయిందా, ఏంటి రకరకాలుగా ఉండేది. అసలు మేము కూడా చెప్పుకోలేకపోయే వాళ్ళం చాలా. అసలు ఎందుకు ఈయన రాలేరు, మావ ఎందుకు రావట్లేడు, రోహిణి వీళ్ళు ఎందుకు లేరు అని చాలా మిస్ అయ్యాం మేము. కరెక్ట్, అది నాకు కూడా చాలా బాధగా అనిపించేది. ఎప్పుడంటే నేను చేయనందుకు కాదు, అడుగుతారు చూడండి, వాళ్ళు సొంత అంటే వాళ్ళకి మేము జవాబుదారీ, మేము మీ ప్రాపర్టీనే. లైక్ ఎవరైతే అభిమానిస్తారో ఎందుకు చెయ్యవు నువ్వు అలా అడిగినా సరేలేండి చేస్తామంటే భయపడుతూ చెప్పొచ్చు. వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధ మేమెక్కడ తట్టుకోగలం, ఏమి ఇచ్చాం మనకి. అదే అండి నటులకు, ఇప్పుడు అందరూ రాజకీయ నాయకులు కానీ ఏదన్నా కానీ వేరే ఏదైనా కానీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు, మేము ఏమి ఇవ్వము. కానీ ఫ్యాన్ వార్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, థియేటర్ల దగ్గర పెడతారు, ఇవన్నీ ఉంటాయి. ఒక నటుడిగా చెప్తున్నాను, అది స్థాయి బట్టి. ఒకటి పెద్ద హీరోలు అవ్వచ్చు, మాకు కూడా అంత అభిమానం అనేది ఏమి ఇచ్చి తెచ్చుకుంటామండి. లైక్ ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మేము నటుడిగా పుట్టాము. అవును, లైక్ మీరు చెప్తుంటే కూడా మాకు కూడా మీరు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ లో మాకు అనిపించదు, మావా వచ్చాడా ఉంటది అన్న ఫీలింగ్. మన ఇప్పుడు డైలీ ఇప్పుడు మాకు తెలియకుండానే మీరు డోర్ కొట్టకుండా ఇంట్లోకి వచ్చేస్తారు డైలీ ఆ టైం. అయ్యో మీరు నమ్మరండి, నేను ఎవరింటికి వెళ్ళినా నాకేం అంటే, నేను మావ కాకముందైనా సరే మావ అయిన తర్వాత చెప్పక్కర్లేదు, ఎవరింటికి వెళ్ళినా అట్లా నన్ను వెల్కమ్ చేసేస్తారు. ఎందుకంటే బేసిక్ ఏంటంటే మనం ఎప్పుడు మన కల్మషం లేకుండా ఉండాలి. సో ఉంటే గానీ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు, రాగానే ఎలా పలకరించారు, నేను షాక్ అయిపోయా, అమ్మాయికి నేను తెలియదు అంటే మేబీ యాంకర్ కదా, సో షీఈస్ వెరీ యాక్టివ్. నాకేం తెలుసు, నీకు ఆల్రెడీ మీరు వస్తేనే చెప్పేశారు. నేను చిన్నప్పటి నుంచి చూసానండి మిమ్మల్ని, అబ్బా దేవుడా షాక్ అయ్యాను యాక్చువల్లీ. నేను అప్పుడు ఏదో ఇంత ఉండేదాన్ని, స్కూల్ డ్రెస్ వేసుకొని చిన్నప్పుడు ఇంత ఉండేదాన్ని, ఇప్పుడు ఇంత అయ్యాను. మీరు మాత్రం అలాగే ఉన్నారు ఏంటి, అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే సేమ్ ఉన్నారు, ఏం మారలేదు. అదే ఇప్పుడు ఒక 2 years తర్వాత కూడా మిమ్మల్ని ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వచ్చి చూసాక ఏంటి మేడం అలాగే ఉన్నారు, 2 years 10 years అయిన తర్వాత కూడా అలాగే ఉంటారు. బట్ ఈవెన్ చాలా గ్రేట్. ఇంకోటి, మీకు అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఈ ఆర్టిస్ట్ గా అవ్వాలని, మీకు ఎప్పుడు అనిపించింది, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఇందులోకి? నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను యూకే వెళ్ళాలి, అది వెళ్ళలేకపోయాను. సీట్ అంటే కన్ఫర్మేషన్ అయిపోయింది, ఫ్లైట్ ఎక్కాలి, బట్ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుసునని అది జరగకుండా సీరియల్లో జరిగింది. ఈ కింద వచ్చే ఇక్కడ కాదు కోరితే ఇక్కడికి మళ్ళీ ఇండియాలోనే కూర్చున్న తర్వాత అక్కడ 2007లో ఈటీవీలో లీడ్ రోల్లో చేసాం. అదే ఫస్ట్ ఆయన అగ్రిమెంట్ అక్కడే జరిగింది. 2007 July 5th నేను అగ్రిమెంట్ వేసింది అనమాట. ఇప్పటికి గుర్తుంది, అది యాజ్ ఎ హీరో అని రాసింది అనమాట. ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తుంది ఇంట్లో? మదర్ కానీ ఫాదర్ కానీ వెళ్ళమని ఎంకరేజ్మెంట్ ఉంటుంది? అయ్యో మా మదర్ ఫాదర్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే అసలు వాళ్ళు నాకన్నా ఎక్కువ స్పోర్టివ్, దే ఆర్ వెరీ ఎంకరేజింగ్ అనమాట. ప్రాబ్లం ఏం లేదు. దే నో మీ, చిన్నప్పటి నుంచి నన్ను చూసారు కదా, మనం అక్కడ మెగాస్టార్ గారు కనిపించారంటే లేకపోతే ఎవరు కనిపించినా ఆ డాన్స్లు వేయాల్సిందేగా. సో అలాగా ఎవరైనా అలా అనుకుంటారు, కానీ ఆర్టిస్ట్ అవుతారు లేదు వాళ్ళకు కూడా తెలియదు, ప్రయత్నం చేయండి అంతే. యాక్సిడెంటల్ గా
బట్ ఇష్టంతోనే జరిగింది. బట్ వచ్చిన తర్వాత నాకే తెలియదు, నేను ఇంత చేయగలుగుతాను నాకు కూడా తెలియదు. వచ్చి చేస్తుండగా ఫస్ట్ సీరియల్ కి ఐ గాట్ బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు వచ్చింది అనమాట. అవి 2 అవార్డ్స్ వచ్చాయి. తర్వాత మీ ఫేవరెట్ సీరియల్ కే ఆల్మోస్ట్ 10 పైన వచ్చాయి నాకు. ఎందుకు రావండి 100 వచ్చినా కూడా మాటలు. ఎందుకంటే ప్రతి ఇంట్లో మేము నవ్వుకునేంతగా వచ్చిందంటే, అందరం ఇన్వాల్వ్ అయ్యామంటే కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఆ టైంలో అసలు అదే అంటే అన్ని సీరియల్స్ కన్నా అది టాప్ లిస్ట్ లో ఉంటది. ఎవరిని అడిగినా కూడా ఈ సీరియల్ అంటారు, కంపల్సరీ అంటారు. అంత కామెడీ సీరియల్స్ లో అంటే అందరు లైక్ చేసేది హ్యాపీ, అది జోక్స్ అండి. అది ఎటువంటి వల్గారిటీ లేకుండా, వల్గారిటీ అనేది మేము వాడలేదు, అది వాడదలుచుకోలేదు. ఓన్లీ యాక్టింగ్, ఆ డైలాగ్స్, ఆ సిచ్యువేషన్ అంతే తప్ప ఎక్కడ ఒక్క చోట కూడా మీరు అన్ని 500 ఎపిసోడ్స్ అయ్యాయి, 500 ఎపిసోడ్ తిరిగేస్తే ఎక్కడ కూడా మీకు వల్గారిటీ ఉండదు. నాకు గుర్తుంది, చిన్న పిల్లల నుంచి మా అమ్మమ్మ వరకు అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం, అందరం కూర్చొని చూసే. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా జోక్స్ అంటేనే వల్గర్, అది అలా వస్తున్నాయి కొన్ని డబుల్ మీనింగ్ కానివ్వండి, అలా అది లేకుండా నవ్వించగలిగారంటే మామూలు విషయం కాదు. అది నిజంగా చాలా గ్రేట్. అది కేవలం క్రెడిట్ గోస్ టు రసూల్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు. ఫ్రెష్ గా ఇప్పుడు వస్తున్నాను అని అన్నారు కదా, ఏంటి ఎందులో కనిపించబోతున్నారు? యాక్చువల్ గా అది మనకు హాట్ స్టార్ లో టైటిల్ ఇంకా తెలియదు, అంటే లైక్ అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. వెబ్ సిరీస్ లో వస్తున్నాను. ఇంకా మనకు 1 month, 1.5, 2 months లో స్టార్ట్ అవబోతుంది. మాక్సిమం ఒక 4-5 months లో అగైన్ ఇట్ విల్ బి ఆన్ ఎయిర్. బాగుంటుంది. ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్. బట్ దయచేసి అది సరేనండి, అది కంప్లీట్ కాంట్రాస్ట్, దీనికి సంబంధం లేదు. మావ లేడు, మావ తర్వాత వస్తాడు. ఈ మావ ఉండదు, అక్కడ వేరే మావ వస్తాడు మళ్ళీ. మిమ్మల్ని మావా అదే అలవాటు అయిపోయింది మరి ఆ మామ అక్కడ ఎంత క్రూరంగా ఉంటాడో తెలియదు, మరి చూడాలి. సో చెప్తున్నారు ఇండైరెక్ట్ గా అక్కడ చాలా క్రూరంగా ఉంటారంట తెలియదు మనకు. అయితే సతీష్ గారు నెక్స్ట్ వచ్చే దాంట్లో చాలా సీరియస్ గా ఉంటారు, కామెడీగా కాదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకోటండి సతీష్ గారు, ఇప్పుడు మీరు ఇంత బ్రేక్ తీసుకున్నారు, బ్రేక్ టైంలో మేము చాలా మిస్ అయినాం, ఓకే ఫైన్, బట్ నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అంతే, వీళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే మీతో వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, మీరు కనిపించలేదు, అసలు ఉన్న పలంగా డిసపియర్ అయిపోయారు, ఏమైపోయారో తెలియదు మావో అని దాన్ని రకాల కొంత పడిన వాళ్ళు బాధపడ్డారు, లేని వాళ్ళు నెగిటివ్ గా కూడా మాట్లాడే ఛాన్స్. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉండేది అనుకోవచ్చు, అప్పుడు మీకు ఎలా ఫేస్ చేస్తారు ఆ టైం ని? ఇండస్ట్రీలో నాకు ఎవరు నా బ్యాక్ ఏదైనా మాట్లాడిండి వచ్చాము కానీ ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం అయితే వర్క్ లేదు. జనరల్ గా ఏ మనిషిని అనలేరు, ఎస్పెషల్ నాలాంటి వాళ్ళని అసలు అనలేరు, అది కొద్ది కష్టం. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, షార్ట్ టెంపర్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మామూలుగా ఉండదు. ఇంకా అంటే కుండ బదులు కొట్టినట్టు కాకుండా ఇంకా అంతకన్నా ఘోరంగా ఏదో వర్డ్ ఉంటే వాడేసుకోవచ్చు. కాబట్టి అంత చెప్పేంత ధైర్యం అయితే లేదు. నాకు తెలియదు నెగిటివ్ ఏం మాట్లాడారో మనకు తెలియదు. నెగిటివ్ మాట్లాడడానికి మనం ఏం చేయలేదులేండి. కాకపోతే వాళ్ళు ముందుకెళ్లారు, వీళ్ళు ముందుకెళ్లారు కదా, నువ్వేంటి వాళ్ళు ముందుకెళ్లారు కదా అంటే అట్లా కాదు. సో ఎవరి అదృష్టం వాళ్ళది. అవును, ఇప్పుడు నేను వచ్చిన 6-7 years సక్సెస్ రాలేదు, నాకెందుకు అక్కడి నుంచి అది నాకు మనస్కరించలేదు నెక్స్ట్ చేయాలనేది. ఎందుకంటే దాంట్లో మీరు అంటే నేను ఎక్కువ నా గురించి చెప్పుకుంటున్నాను కాదు, ఆ సిచ్యువేషన్ అది అంతకుమించి నాకు రాదు. అక్కడ టెలివిజన్లో నాకు వచ్చిన సక్సెస్, నాకు పర్సనల్ గా చెప్తున్నాను, నాకు అక్కడ వచ్చిన సక్సెస్ ఇంకా నెక్స్ట్ సీరియల్కి నాకు రాదు ఆ పీక్. మళ్ళీ మళ్ళీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 2నే మళ్ళీ నాకు నేనే చేసుకుంటే తప్ప నన్నెవడు నా సాటిస్ఫాక్షన్ నాకు రాదు. అంటే ఈ సీక్వెన్స్ కూడా డైరెక్టర్ ప్లాన్ చేశారు కానీ మీరు లేదు నా వల్ల సీక్వెల్ ప్లాన్ చేస్తే నేను ఇప్పుడు రెడీ, నేను సీరియల్ చేయకూడదు అనుకుంటే ఇప్పుడు ఆయన సీక్వెల్ ప్లాన్ చేస్తే మీ గురించి ఇప్పుడు అసలు సోషల్ మీడియా కూడా దుమారం లేపుతాను. ఇంకా ఇప్పుడు అది వస్తే ఇంకా సోషల్ మీడియా మొత్తం ఇంకా అదే ఉంటది, నేను చేస్తాను చూడండి. అది కాకపోతే లేదు, అది ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. నేను ట్రై చేశాను, కొన్ని కారణాల వల్ల జరగలేదు అది. కాకపోతే సేమ్ ఛానల్ అయి ఉండాలి, సేమ్ డైరెక్టర్ అయి ఉండాలి, సేమ్ ప్రొడ్యూసర్ ఉండాలి, సేమ్ ఆర్టిస్ట్ అయి ఉంటే తప్ప. కాకపోతే డైలీ కాకుండా కనీసం వీక్లీ ట్వైస్ అనే పెట్టాలి. వీక్లీ ట్వైస్ విల్ బి వెరీ గుడ్.
కాకపోతే ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి కదా, అయినా చూస్తారు ఆ సీరియల్ వాళ్ళు ఎవరైనా వచ్చారంటే కంపల్సరీ చూస్తారు. చూస్తారు అంత ఎందుకండి. ఇప్పుడు చాలా రోజులైంది కదా మీరు వస్తున్నారు అని చెప్పేసి నేను యూట్యూబ్ లోకి వెళ్తే కమెంట్స్ కింద మేము ఇప్పటికి యూట్యూబ్ లో చూస్తున్నాం మావా నిన్ను అని చెప్పి పెడుతున్నారు. సీరియస్లీ అదే Still చాలా ఇంకా హ్యాపీ. యూట్యూబ్స్ లో చూస్తున్నారు. మళ్ళీ ఇదో ఈ మధ్య కొత్త ట్రెండ్ అనుకుంటా, ఏదో చెప్పారు మా వాళ్ళు, ఏదో సరే ఇది ఇంగ్లీష్ సాంగ్ ఒకటి, ఒక ఒక ఇంగ్లీష్ మూవీ రిలీజ్ అయింది రీసెంట్ గా. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు, నా చిన్న ఉన్నప్పుడు, మీ చిన్న ఉన్నప్పుడు కాదు, నేను చిన్న ఉన్నప్పుడు ఆ సాంగ్ విన్నాను నేను. Okay. ఆ సాంగ్ విన్నప్పుడు అరే అని చెప్పేసి మళ్ళీ ఆ సాంగ్ పెట్టాను అనమాట. డెడ్ పూల్ వర్సెస్ వోల్వరీన్ అని వచ్చింది. Okay, అవునవును. ఎన్సింగ్ బై 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 అని సాంగ్ ఉంది. అది ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్, అది ఇప్పుడు ఈ మూవీలో. అవును, నేను చూసాను. అది ఇప్పుడు చూస్తుంటే హూ ఆర్ వాచింగ్ ఇన్ 2024 అని, అలాగా హూ ఆర్ వాచింగ్ మావా ఇన్ 2024 అని కూడా కమెంట్స్ పెట్టారని అన్నారు అని చెప్పారు. అంటే సో అట్లా ఆ ట్రెండ్ జరుగుతుంది. అంటే స్టిల్ అది గుర్తున్న వాళ్ళు కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఓటీటీ లేవు పెట్టుకొని చూసుకొని వెనక్కి. అప్పుడు ఆ మూవీ చూసామంటే అది అయిపోయింది, ఆ సీరియల్ చూసామా ఎపిసోడ్ అయిపోయిందా, ఇంకా మిస్ అవుతాం మళ్ళీ చూడాలి. ఎందుకంటే మేము అందుకే చాలా మిస్ అవుతున్నాం మేము. ఓటీటీ ఉన్నా, ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, థియేటర్స్ లో నడుస్తున్నాయి, వెంటనే ఓటీటీస్ వస్తుంది. కానీ మీద అలా లేదు, చాలా గ్యాప్ వచ్చింది. అందరూ ఇప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా బయట మూవీ షూటింగ్ అంతా అయిపోయినాక, సీరియల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే జనాలు తీసుకున్న వేమికి ఏమైనా బాధ అనిపించేదా? వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కనిపించట్లేదు అని అడిగారా? అదే చెప్పాను కదా నేను ఇందాక. నేను అది వాళ్ళు అడిగినప్పుడల్లా నేను 2-3 సార్లు తట్టుకున్నాను. కొన్నిసార్లు నేను నాకే ఏడుపు వచ్చేది అనమాట. ఎందుకు ఇట్లా వీళ్ళని మిస్ అవుతున్నాను, వీళ్ళు ఎంత ఏమిచ్చి వీళ్ళని ఏం చేయాలి, అసలు నేను ఏం చేశాను వీళ్ళకు. కేవలం ఆయన ఏదో రాశారు, నేను హావభావాలు పలికాను, అంతకుమించి ఏం లేదు అంటే. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది. సీరియల్ మొత్తంలో కూడా మీకు చాలా అంటే చాలా మంది అభిమానులు ఉన్నారు. అంత క్యాస్ట్ అంతా ఒక ఎత్తు అయితే మా ఒక ఎత్తు, ఆ మ్యాన్ రిజన్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేసే అదంతా ఒక ఎత్తు. సో అలాంటి మీకు అంటే మమ్మల్ని ఎప్పుడు నవ్వించేవారు. మీరు అసలు ఇంకా నా వల్ల కాదు అని ఎంత పగలబడి నవ్విన రోజు ఏమైనా ఉందా అలా? ఏదో నా జీవితంలో రోజు 365 రోజుల్లో ఏదో 364 రోజులు ఏడ్చేటట్టు ఏదో ఒక రోజు నవ్వినది గుర్తుంటది. చెప్పాలంటే చెప్తే ఎట్లా గుర్తుంటది, ప్రతి క్షణం నవ్వుతూనే ఉంటాను. అంటే మా కజిన్స్ తో కలిసినా గానీ, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు టెలివిజన్ ఇండస్ట్రీలో గానీ, సుమిత్ అని ఉన్నాడు ఆర్టిస్ట్, అతను కలిసినప్పుడు కానీ, నాకు కావాల్సిన వాళ్ళతో కలిస్తే గానీ ఇంకా మామూలుగా ఉండదు, హిలారియస్. ఇందాక మీరు అన్నారు, అంటే అనడం నిజంగానే బెస్ట్ పేర్ మీకు అవార్డు వచ్చింది కదా రోహిణికి, మీకు అంటే కోడలు మామ కోడలకి మంచి పేరు. ఇప్పటికి రోహిణి కాంటాక్ట్ లో ఉన్నారా మీకు? అంటే కాంటాక్ట్ పెద్దగా ఏం లేదండి. అంటే కాంటాక్ట్స్ ఉన్నాయి, నా నంబరు తన దగ్గర ఉంది, తన నంబర్ నా దగ్గర ఉంది, కానీ కాంటాక్ట్స్ ఉన్నాయి అంతే. సో కాంటాక్ట్స్ అంటే ఎప్పుడైనా కనీసం కలుస్తారా? నేను లేదండి, నేను ఎక్కువ ఎవరిని కలవను. ఫస్ట్ నుంచి నేను అందరితో కలుస్తాను, అందరితో కలవను. నేను అందరు కలిసినప్పుడు అందరితో కలుస్తాను, అదే పనిగా ఉండదు. ఐఎమ్ నాట్ వెరీ స్మాల్ సర్కిల్ లైక్ అందరు. మళ్ళీ నేను అందరికీ బంధువే, కాకపోతే నాకు బంధువులు వెరీ తక్కువ. అదేంటి మీకు ఆ తక్కువలో ఎవరున్నారు? చెప్పాను కదండి, మా ఫ్రెండ్ సుమిత్ అని టెలివిజన్ వర్క్, మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ అన్న గానీ, మాకు మా సీరియల్ డైరెక్టర్ రసూల్ అన్న గానీ. అందుకే ఆయన ఎవరితోనో కూర్చున్నప్పుడు నన్ను పిలవడు, నేను ఆయనతో కూర్చున్నప్పుడు వేరే రావద్దని చెప్తాడు, వానికి నచ్చదు అంటాడు మా డైరెక్టర్ రసూల్ అన్న. అంటే నాకు నచ్చకుంటే తిట్టేస్తా కదా, అట్లా తిట్టకూడదురా, అలా అనకూడదురా నువ్వు అని చెప్తుంటాడు. కానీ మనకి ఎక్కడ ఆవేశం ఎక్కడ అవుతుంది. సో అందుకే చాలా తక్కువ మందితో కూర్చుంటాను. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒక సీన్ వైరల్ అవుతుంది, మీ పాద పూజ చేయడం. మీకు పాద పూజ చేస్తుంది ఎలా? షూటింగ్ టైమ్ లో ఎలా ఉండేది? ఏమైనా కాలిందా అట్లా దీపం గానీ? అదే లేదు, నేను ఇలా అంటే ఒకటి కంప్లీట్ షాట్ పెడతారు, తర్వాత క్లోజ్ షాట్, నా క్లోజ్అప్ ఆ క్లోజ్అప్ పెట్టేటప్పుడు మామూలుగా కాళ్ళ క్లోజ్ పెట్టేటప్పుడు నేను చూసుకుంటే కానీ సరిపోయింది. కంప్లీట్ షాట్ పెట్టేటప్పుడు పడుకొని ఆమె పూజ చేస్తే ఇంకా కొంచెం చేయమ్మా అంటుంటారు, కాలిపోతుంది అంటుంటారు. మా డైరెక్టర్ అంటే రసూలను కాకుండా హరిన్ అని చేసేవారు, నేను మాట్లాడకరా నువ్వు మాట్లాడుతూ నీకు కావాలతో నీకు తెలుస్తుంది, నువ్వు రా ఇక్కడ అని చెప్పేవారు. సో అలా సీన్స్ చాలా ఫన్నీగా జరిగాయి అసలు. అయ్యా బాబోయ్, తెలియకుండా గడిచిపోయి ఉండొచ్చు మీరు షూటింగ్స్ లో ఉన్నప్పుడు. ప్యాకప్ అనేసరికి బాధ అనిపించేది నాకు, టైర్డ్గా ఉండేవాళ్ళం. పొద్దున మాత్రం మళ్ళీ ఎనర్జెటిక్ గా మళ్ళీ వచ్చి
అసలు డే అండ్ నైట్లు కష్టపడ్డామండి. దాన్ని కష్టపడ్డం కాదు, తెలియలేదు. తిరిగి చూసుకుంటే ఇన్ని రోజులు చేసేసామా. యాక్చువల్గా మీరు నమ్మరు, 3 months తర్వాత ఏదో టూర్కి పంపించారు మమ్మల్ని జీ తెలుగు వాళ్ళు. పలానా సీరియల్కి మీరు ప్రమోషన్ చేయండి, వెళ్ళండి, మీరు ఆల్రెడీ ఉన్నారు కదా అని. మాకేం చెప్పలేదండి ఎవరు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నాకు షాక్ అయిపోయాను జనాలను చూసి. ఎందుక అభిమానం, నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఇదేంది ఎవరన్నా వచ్చారా, హీరోలు ఎవరన్నా వచ్చారా, హీరోయిన్స్ అయినా సినిమా షూటింగ్ జరుగుతుందా అంటే, తిక్కరాల మీ గురించి వచ్చారా, నీకు రోహిణికి హిమజకు అందరికి వచ్చారా, మీ టీంకే వచ్చారు, ఏంది మాకు ఇంతమంది వచ్చేస్తాను. నేను షాక్ అయిపోయాను నా లైఫ్లో, ఎప్పుడు చూడలేదు. ఒక తర్వాత నెల్లూరులో ఒక ఈవెంట్ జరిగింది మళ్ళీ, ఒక సంవత్సరం తర్వాత. అది వెళ్ళినప్పుడు సతీష్ రోహిణి డాన్స్ చేస్తున్నారు ఒక సాంగ్, అది పార్థతి ఎక్కి ఒక నెల్లూరులో జరిగింది షూట్ 2015లో సారీ జరిగినప్పుడు ఇట్లా చేస్తున్నారు అంటే ఓ అని అరుపులు, అట్లా జనాలు అట్లా వేవ్ వచ్చింది అనమాట. సుమ గారికి తెలియలేదు. సుమ గారు అంటే ఏంటి ఏంటి నువ్వు లోకలా అని అడిగింది. నేను లోకల్ కాదు, నా స్లాంగ్ నెల్లూరు ఉంది, రాయలసీమ సీరియల్ అంత బాబు ఏంటి రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఆమె చూసింది లైవ్ గా టెలివిజన్ ఆర్టిస్టులకు ఇంత రెస్పాన్స్ ఉంటుందని ఆమె ద్వారా తెలిసింది నాకు. నిజంగా టీవీ సీరియల్స్ ఆర్టిస్టులు అంటే మీరు ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేసే వాళ్ళం 100% అండి. ఇప్పుడు లేదు, ఓకే ఆ సీరియల్ ఓకే అలా ఉంది. నేను ఆ టైంకి ఉన్న ఆ టైం వాడిని అంటే ఒక 10 years బ్యాక్ ఒక ఆ సీరియల్ హిట్ ఇచ్చాను కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. అది చాలా అందరికీ గుర్తుండిపోయింది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ లో చేస్తున్నామని చెప్పారు కాబట్టి ఎలా ఉంది అప్పుడు చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేసిన యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఏముండదండి, ఇట్స్ డిఫరెంట్ అపాన్ క్యారెక్టర్ అంతే. టెక్నీషియన్స్ మారుతారు, కెమెరాలు మారుతాయి అంతే తప్ప పర్ఫార్మెన్స్ అంతా అదే ఉంటది, బట్ డిఫరెంట్ క్యారెక్టర్. సో మేము ఇంకా ఎన్ని రోజుల్లో మిమ్మల్ని చూద్దాం, ఒక 4-5 months అవుదాం. అంటే నాకు తెలియదు, నేను అలా అందాగా చెప్తున్నాను. నేను వాళ్ళు తొందరగానే చేయొచ్చాము, ఓడి తెలుసు నేను అది. సో అప్పుడు మేము 3 months తర్వాత ఫస్ట్ వెళ్ళామని చెప్పాను చూడండి, అప్పుడు కానీ తెలియలేదు నాకు, ఓహో మనం స్టార్ అయ్యాం రోయ్ అని చెప్తాను. స్టార్ ఏంటండి మీరు, నిజంగా అందరికీ గుర్తుండిపోతారు. ఇంకా అలాంటి హిట్ మళ్ళీ గట్టిగా కొట్టాలి కూడా. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ తో డెఫినెట్ గా ఇట్టు కొడతాను మీ ముందుకే. నన్ను ఇన్ని రోజులు రానందుకు నన్ను దయచేసి మీరు అందరు క్షమించాలి, మీతో సహా. థ్యాంక్ యూ అండి. ఇంకా ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ సంతోషంగా ఉండండి, ఎటువంటి తప్పులుని ఎంకరేజ్ చేయకండి, ఎప్పుడు దైవాన్ని నమ్ముకోండి, డెఫినెట్ గా మంచి జరుగుతుంది. మీరు మంచి అనుకుంటే మంచి వస్తుంది, చెడు కావాలనుకుంటే చెడే వస్తుంది, అంతకు మించి ఏం లేదు. సో ప్లీజ్ ఆల్వేస్ స్టే హ్యాపీ. ఫైనల్ గా ఇంకొకటి, మళ్ళీ ఫైనల్ గా మ్యానరిజం. అయ్యో మళ్ళీ చెప్పాలన్నారా స్వామి, ఏందబ్బాయి పిల్ల రచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ iNews, థ్యాంక్ యూ సో మచ్ నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. అండ్ మీరు అనుకున్న హైట్స్ ఇంకా రీచ్ అవ్వాలి, మళ్ళీ అలాంటి గట్టి హిట్ తో మళ్ళీ మాకు కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డెఫినెట్ గా నేను మళ్ళీ మా వెబ్ సిరీస్ కానీ మూవీ కానీ రిలీజ్ అయితే మన iNews లోనే డెఫినెట్ గా మీరు ప్రమోషన్స్ చెయ్యాలి, చేయకపోతే వేరే ఉంటుంది. iNews వదలను నేను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, సో మళ్ళీ మనం మరికొన్ని రోజుల్లో రాబోతున్నారు, అందరం దానికోసం వెయిట్ చేద్దాం. సో ఇవి ఇవాల్టి అప్డేట్స్, చూస్తూనే ఉండండి iNews, మీతోని మీ వెంటే.